గాంధీ చెప్పిన ఏ లోకల్ గవర్నమెంటు, స్థానిక ప్రభుత్వాలు, ప్రజలకు కావాల్సినటువంటి విషయాలు గాంధీ సిద్ధాంతమే లేదు అసలు కాంగ్రెస్ పార్టీలో. దాన్ని మొత్తం పక్కదారి పట్టించి పక్కన పెట్టేసింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్‌నే బతికున్న కాలంలోనే మంత్రివర్గంలో ఉంటే ఆయనను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి, ముప్పు తిప్పలు పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు అసలు ఏది భారతరత్న అవార్డు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 1932లో సెపరేట్ ఎలక్టరేట్ ఇవ్వకుండా అడ్డుపడిందే కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ కొత్త రాజ్యాంగంలో కూడా సెపరేట్ ఎలక్టరేట్ ఇవ్వకుండా ఈ రిజర్వేషన్లనే దెబ్బకొడతానికి ప్రయత్నం చేసిండు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గట్టిగా ఢీకొనటంతో ఇక గత్యంతరం లేక ఇప్పుడు ఇచ్చారు ఈ రిజర్వేషన్లు. ఎస్సీ ఎస్టీలకు ఉన్న రాజకీయ రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన పోరాటాల వల్ల వచ్చినాయి తప్ప ఈ కాంగ్రెస్ వల్ల రాలేదు. కాబట్టి అన్నీ అడ్డుకున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అంత రివల్యూషనరీ లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇప్పుడు ఈ మాత్రమైన ఎందుకు మాట్లాడుతున్నాడు? కులగణన గురించి, బీసీల గురించి కొన్ని 1, 2 మాట్లాడుతున్నాడు అని అంటే ఓడగొట్టారు కాబట్టి, ఇక గత్యంతరం లేదు కాబట్టి, రోజు రోజుకు అంతరించిపోతున్నారు కాబట్టి, రాహుల్ గాంధీ ఉత్తర భారతదేశంలో పోటీ చేసి గెలవాల్సినోడు కేరళకు వెళ్ళి పోటీ చేసి గెలవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఆళ్ళ చెల్లె కేరళకు పోయి పోటీ చేసి గెలవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. మొత్తం 24 పార్టీలను ఎమ్మటేసుకొని 50 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీ ఏమి చేయలేక ఇప్పుడు బీజేపీని డిమాండ్ చేస్తుంది. ఏమని? నువ్వు కులగణన చేయాలి, నువ్వు బీసీలకి ఇది ఇవ్వాలి, అది రాజ్యాంగ సవరణ చేయాలి, 9వ షెడ్యూల్లో పెట్టాలని బీజేపీ దగ్గరికి పోయి చేతులు కట్టుకొని ఒక కరడు కట్టిన పార్టీని ఇటువరకు ఇది బీసీలకు వ్యతిరేకము అని కాంగ్రెస్ పార్టీ చెప్పి ప్రచారం చేసిన పార్టీ, ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకమని చెప్పిన కాంగ్రెస్ పార్టీ బీజేపీని చేయమని అడుగుతుంది. అంటే ఎంత దుస్థితి అని అంటే, ఒక ప్రోగ్రెసివ్ పార్టీ, ఒక సోషలిస్ట్ పార్టీ అని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ ఏమో 50 సంవత్సరాలు చేయక ఇప్పుడు ప్రతిపక్షానికి వచ్చినాక బీజేపీ వాళ్ళు మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అని కాంగ్రెస్ పార్టీ చేయని విషయాలన్నీ బీజేపీని చేసి బీజేపీని అడిగి చేయమని అడుగుతుంది. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముండదు. ఇంతకంటే అసలు అసలు మొత్తం అసలు అవమానకరమైంది ఏమి ఉండదు. కాబట్టి రాహుల్ గాంధీలో అంత సీను లేదు. రాహుల్ గాంధీ చేయటానికి కూడా అవకాశం లేదు. మొదట రాహుల్ గాంధీ ఏమన్నా చేస్తే ఈ భారతదేశాన్ని లిబరేషన్ కాదు, కంచయ్యలయ్య గారు అన్నట్టుగా ఈ రాహుల్ గాంధీ ఎక్కడ లిబరేట్ చేయాలి అని అంటే, తన పార్టీలో ఈ బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఉన్న నాయకులు ఉన్నారు కొంతమంది. జాతీయ స్థాయిలో బ్రాహ్మణికలు వర్గాలు ఉన్నాయి, శూద్ర అగ్రకులాలు ఉన్నాయి, మాజీ కమ్యూనిస్టులు ఉన్నారు. మొత్తం ఏంటిది అని అంటే, అసలు కాంగ్రెస్ పార్టీలోనే బడుగు బలహీన వర్గాలకు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇవ్వద్దు అని అందులోనే ఉండి తొక్కిపట్టి అణిచివేసే వర్గాలు కాంగ్రెస్ పార్టీలోనే కోకొల్లలుగా ఉన్నారు. వాళ్ళని ఏమన్నా లిబరేట్ చేయమనండి, వాళ్ళను పక్కకు తప్పించి అట్లాంటి వాళ్ళందరినీ బయటికి పంపించమనండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో